ఏపీలో ఎన్నికల ప్రచారం వేడెక్కింది. ఆరోపణలు ప్రత్యారోపణలతో రాజకీయం రసకందాయిలో పడింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో విమర్శల డోస్ పెంచి క్యాంపెయిన్లో ముందుకు వెళ్తున్నారు ప్రధాన పార్టీల నేతలు. ఆంధ్రప్రదేశ్లో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచార పర్వంలో దూసుకెళ్తున్నాయి. వైసీపీ, టీడీపీ, జనసేన అధినేతలు నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. బస్సు యాత్ర పేరుతో వైసీపీ అధినేత జగన్ ప్రచారం నిర్వహిస్తున్నారు. కర్నూలు జిల్లాలో పూర్తయిన బస్సు యాత్ర అనంతపురం జిల్లాలోకి ప్రవేశించింది. గుంతకల్లు నియోజకవర్గం బసనేపల్లిలోకి ప్రవేశించిన సీఎం జగన్ కు ఘన స్వాగతం పలికారు పార్టీ శ్రేణులు. తుగ్గలి నుంచి గుత్తి వరకు దారి పొడవునా పూలు చల్లుతూ వెల్కమ్ చెప్పారు. ప్రచార రథం పైకెక్కి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు జగన్. ఏపీ సీఎం జగన్ పై టీడీపీ చీఫ్ చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. సీమలో ట్రెండ్ మారిందని, వైసీపీ బెండు విరగడం ఖాయమన్నారాయన. కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రజాగళం సభలో మాట్లాడారు. జగన్ కమల్ హాసన్ ను మించిన నటుడు అన్నారు. కమల్ హాసన్ అని పిలుస్తానన్నారు. ఏపీలో అన్ని లోక్సభ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు చంద్రబాబు. అన్ని తెలిసినట్టు నటించే కమల్ హాసన్ నాటే పెద్ద నటుడు ఇతను. నేను అందుకే అన్నా, ఇతని కరకట్ట కమల్ హాసన్ ఇతను. ఆయన అనుకుంటున్నాడు ఎన్నికల కంటే మీ అందరికీ ఒక మాట చెప్పాడు. మా నాన్న చనిపోయాడు, తండ్రి లేని బిడ్డని, మా చిన్నాన్న ఉన్నాడు, ఆయన కూడా చంపేశారు, నాకు సహాయం చేయమని తల మీద చేయి పెట్టాడు. బుగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు. మీరు ఐస్ అయిపోయారు. ఏదో చేసేస్తాడని ఊహాగానాలకు వెళ్లిపోయారు. మంచి సమయాన్ని పోగొట్టుకున్నాం. మరోవైపు పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తున్నారు. తనను గెలిపించాలంటూ ప్రజలను అభ్యర్థించారు. పిఠాపురం అభివృద్ధికి 12 నుంచి 14 పాయింట్స్ ఫార్ములా ఉందని చెప్పారాయన. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా తీసుకువస్తానన్నారు. 19లో కూడా నన్ను గెలిపించండి అని అడగడానికి కూడా నాకేంటో మనస్కరించాల. ఈ రోజున నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మిమ్మల్ని ఆర్థిస్తున్నాను, 2 చేతులు జోడించి అడుగుతున్నాను. నా పిఠాపురం ప్రజలను అడుగుతున్నాను, నేను మీకోసం నిలబడతాను. మీ ఆశీర్వాదాలు కావాలి, నన్ను గెలిపించండి. మొత్తానికి 3 ప్రధాన పార్టీలు విమర్శలు, ప్రతి విమర్శలతో ఎన్నికల ప్రచారాన్ని వేడెక్కిస్తున్నాయి.